మేడ్చల్ జిల్లా మల్లాపురం కుల బాంధవులకు శరణార్థి మన పెద్దలు మన బెల్లం గట్టన్న గారు, బెల్లం బక్కన్న గారు, మరియు మన పర్వతాలు గారు, మన సీనన్న గారు, మన ఇంకో సీనన్న గారు, నాగమల్లన్న గారు, తదుపరి మన లింగం గారు, ఇక్కడ మన బీరప్ప కమిటీ సభ్యులు, కుల బాంధవులు అందరూ మన బీరప్ప కామరాతి అక్క మహంకాళి భోగన్న వేషాలతో ఇక్కడ మంచిగా జరిపించిండ్రు. మన కుర్మ బాంధవులకు పెద్ద పండుగ అంటే ఈ బీరప్ప పండుగనే పెద్ద పండుగ. ఏ కులస్తులకు కూడా ఈ పెద్ద పండుగ లేదు. ఓన్లీ మన కుర్మ కులస్తులకే పెద్ద పండుగ ఈ బీరప్ప పండుగ. ఈ పండుగ 5 ఏళ్ళకు ఒక్కసారి, లేక 7 ఏళ్ళకు ఒక్కసారి, 9 ఏళ్ళకు ఒక్కసారి, 11 ఏళ్ళకు ఒక్కసారి, 15 ఏళ్ళకు ఒక్కసారి, 19 ఏళ్ళకు ఒకసారి ఈ పండుగ చాలా వైభవంగా చేసుకుంటారు. మన పాసిపోయిన చుట్టాలు, ఏది తరతరాల చుట్టాలు, వాసిపోయిన చుట్టాలు కూడా పిలుచుకొని వైభవంగా చేసుకుంటారు. ఒకవేళ మనం పిలవకుండా, మనము చుట్టాలను పిలవక మనం చేసుకుంటే వాళ్ళు చాలా బాధపడతారు, ఏడుస్తారు. ఈ పండుగ ఏంటంటే మన తరతరాల నుంచి పాసిపోయిన సుదీర్ఘం కూడా ఇక్కడ కలుసుకుంటారు. మన ప్రేమ భావాలతో ఆడపిల్లలకు బియ్యాలు పోయడము, ఇంటి వాళ్ళకు వాళ్ళ అత్తగారు బియ్యాలు పోయడము, ఆ బియ్యాలు పోసుకొని ఇక్కడ బీరప్ప స్వామి కళ్యాణానికి వచ్చి ఇక్కడ బీరప్ప దేవునికి ఇక్కడ మన కుల బంధువులు సుమారు 300 కుటుంబాలు ఇక్కడ బీరప్ప స్వామి కాలిగడిగినరు, సంతోషంగా వైభవంగా జరుపుకున్నారు. ఈ పండుగ ఏంటంటే అన్ని పండుగలేమో ఇవాళ రేపు అవుతుంది. ఈ బీరప్ప పండుగ అట్లా కాదు, ఒక వారము సుమారు శుక్రవారం మొదలుకుంటే శుక్రవారం దాకా ఈ పండుగ అవుతుంది. ఇంత పెద్ద పండుగ ఏ కులస్తులకు కూడా లేదు. మన కుర్మ కులస్తులకే ఇది పెద్ద పండుగ. శుక్రవారం మహిళలు, శనివారం గంగా, ఆదివారం బోనాలు, సోమవారం బీరప్ప స్వామి కళ్యాణము, మంగళవారం నాడు ఎల్లమ్మ వేషాలు లేక కంసుని వేషాలు, బుధవారం నాడు అక్క మహంకాళి భోగన్న కామరాతి బీరప్ప వేషాలతోటి నాగవెల్లి జరుపుకుంటాము. లాస్ట్ రోజు గురువారం నాడు బయ్యన్న పూజ చేసి 16 పండుగ చేసుకుంటాము. గురువారం నాడు గెలడి వేషంతో ముగింపు. ఈ కమిటీ చాలా వైభవంగా మాకు సహకరించారు. అన్నిటికీ మాకు నిమ్మలంగా చూసుకుంటారు. ప్రతి ఒక్క విషయానికి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి, కానీ ఆ చిన్న పొరపాట్లు కూడా మమ్మల్ని వదిలేసిండ్రు. అవి పెద్ద మనసుల మీద పెట్టుకోలే వాళ్ళు. అవి ఎక్కడ మన ఇంట్లో ఒక్కరోజు పండుగ చేసుకుంటేనే ఏదో చిన్నగా పొరపాట్లు అవుతుంటాయి, ఇంట్లో పెళ్లి చేసినా పొరపాట్లు అవుతుంటాయి. ఇది వారం రోజుల పండుగ. నువ్వు ఎంత హుషారుతో మెదిలినా, ఎంత నువ్వు క్రమశిక్షణతో మెదిలినా ఖచ్చితంగా పొరపాట్లు అవుతాయి. ఆ చిన్న పొరపాట్లు కూడా మన కుల బాంధవులు మన్నించుకుంటారు. మాకు అదే సంతోషం. మన బీరప్ప స్వామి ఆశీస్సులు మన కుల బాంధవుల మీద, బీర్ల పూజారుల మీద ఎప్పటికీ ఎల్లవేళలుగా ఉండాలని నేను కోరుకుంటున్నా. మన V3 న్యూస్ తరఫున శుభాకాంక్షలు, మన HM న్యూస్ తరఫున కూడా శుభాకాంక్షలు. మల్లాపురంలో బీరప్పగడ్డలో కుర్మ కులాసాలందరం కలిసి కట్టుగా 272 కుటుంబ సభ్యులం కలిసి ఇలా బీరప్ప మహంకాళి కళ్యాణ మహోత్సవం పెద్ద పండుగ అంగరంగ వైభవంగా జరిపినాం. దీనికి ఉగ్గు పూజారులుగా బీర్ల జంగయ్య ఆధ్వర్యంలో బీర్ల జంగయ్య బృందం, అందులో మాకు దాదాపు 40 మంది కళా బృందంచే మా దగ్గరికి విచ్చేసి దాదాపు 7 రోజులుగా అవిశ్రాంతంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళు మా మీద ఎంతో ప్రేమ చూపిస్తూ దేవుని భక్తిని కనబరుస్తూ మమ్మల్ని కూడా లీనం చేశారు. వారందరూ కూడా ఇప్పుడు బీర్ల జంగన్న బృందానికి మా కుర్మ కులం పక్షాన, కుర్మ సంఘంలో పక్షాన, గుడి బీరప్ప స్వామి కమిటీ పక్షాన కూడా వారికి పేరు పేరున మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మా బీరప్ప మహంకాళి కామరాతి అందరి ఆశీర్వాదాలు మా అందరి మీద ఉండాలని, ఇంకా రాబోయే రోజుల్లో ఇంతకంటే ఎక్కువ కూడా బీరప్పని చేసుకునేటట్టు మనోధైర్యం మాకు ఆ దేవుడు కలిగించాలని, మళ్ళీ చేసుకుంటే కూడా బీర్ల జంగన్న ఆధ్వర్యంలో ఆయన బృందంచే పండుగ చేసుకునే అంత అదృష్టం కలిగించాలని మరొకసారి మా సంఘం పక్షాన మేము కోరుకుంటా ఉన్నాం. మాకు ఇంత దిగ్విజయం చేసిన కుర్మకుల సభ్యులకు కానీ, ఈ మల్లపురంలో ఉన్న అన్ని సంఘాల వారు కానీ, అన్ని కులాల వారు కానీ పేరు పేరున
మా సంఘం పక్షాన వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మాకు వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ వాళ్ళు కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, అలాగే మాకు సహకరించిన దాతలకు కానీ, మాకు అన్నదానం చేసిన వ్యక్తి కానీ, మాకు నీళ్ళదానం చేసిన వ్యక్తి కానీ, ఇట్లా ప్రతి ఒక్కరూ అందరికీ కూడా మాకు చాలా ఎంతో పెద్ద ఎత్తున మా మీద ప్రేమతో, దేవుని మీద ఉన్న భక్తితో మాకు సహకారాలు అందించారు. కాబట్టి వాళ్ళ మేలు మరవలేం. అన్యదా వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని కూడా స్పెషల్లీ కూడా వాళ్ళని కలిసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకి శుభాభినందనలు తెలియజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత ఘనంగా మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. మళ్ళీ మా జంగన్న గారు కానీ, ఆయన బృందం వారు కానీ, మా పెద్ద మనుషులు కానీ మళ్ళీ ఒకసారి కూకొని మిగతా కార్యక్రమాలు కూడా చర్చించి అవన్నీ కూడా ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేము వాస్తవానికి మేము ఏదైతే ఊహించినామో అంతకు ఎక్కువ జనం మా దగ్గర అటెండ్ అయ్యారు. చాలా ఏంటంటే ఇది మాకు వేరే వేరే ఊర్ల నుండి వచ్చిన కుల బాంధవులు ఎవరైతే ఉన్నారో, మా కుర్మకుల బలగం ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఎంతో అభినందించారు. ఏదైనా పొరపాట్లు చేస్తే కూడా మాకు సలహాలు సూచనలు చేసిర్రు. అయినా కానీ అవన్నీ కూడా మనసులో పెట్టుకొని మా ఆచారం మా బీర్ల జంగన్న చెప్పిండు, మా కుల పెద్దలు మన బక్కన్న గారు, ఘటన్న గారు కానీ, మేము కానీ అందరం కూడా కలిసికట్టుగా సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఏదైనా చిన్న పొరపాటు జరిగితే కూడా సరిదిద్దుకుంటూ, ఎవరైనా మాటలంటే కూడా వాళ్ళని పట్టించుకోకుండా సంజాంచుకుంటూ ముందుకెళ్ళాం. ఎవ్వరు ఎటువంటి లేకుండా 7 రోజులుగా అవిర్నిశలు మా కమిటీ మెంబర్లు కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళ కష్టం మరవలేం. వాళ్ళందరినీ కూడా మనసులో పెట్టి కడుపులో పెట్టి చూసుకుంటామని కూడా చెప్తూ, ఎందుకంటే ఇది నా భూతం నా భవిష్యత్. దాదాపు 2 రోజుల నుంచి అయితే ఆదివారం సోమవారం అయితే 10-15 వేల మందితో జాతర జాగింది. ఆ జాతర అనేది చాలా మాకు కూడా మంచి పేరు తీసుకొస్తుందని కూడా మేము అనుకుంటున్నాం. అది మేమే కాకుండా మా దగ్గరికి వచ్చిన అతిథులను అడిగితే ఆ విషయాలన్నీ కూడా చెప్తారు. ఇప్పుడు ఇవన్నీ నిన్న మా అశోక్ అన్న కూడా మాకు బీరప్ప స్వామి వేషం వేసి మా కన్నుల పండుగ కూడా కామరాత వేషం కానీ, అక్కమాంకాలి వేషం కానీ, భోగన్న వేషం కానీ వీళ్ళు వేసి ఎంతో ఘనంగా మా ఉన్న వాళ్ళని కూడా మెప్పించారు. ఇవాళ జంగన్న కూడా గారెడి వేషం వేసి మాకున్న ఇన్ని రోజులు వాడు అలసటని మర్చిపోయే విధంగా, వాళ్ళంతా నవ్వుకునే విధంగా ఇవాళ ఎంతో ఆనందంగా ఇళ్ళకి వెళ్ళిపోయారు మా ఆడపడుచులందరూ కూడా. అందుకనే చెప్పి ఇంతమందికి కూడా మేము శుభాభినందనలు తెలియజేస్తున్నాం. మేము ఆల్రెడీ మాకు 1 ఇయర్లోనే గుడి కట్టి ఇది చేసినాం కాబట్టి నెక్స్ట్ ఈ గుడి వచ్చేటప్పటికి మేము అందరం కలిసి కూడగట్టుకొని వార్షికోత్సవాలు చేయాలి. మేమందరం కూడా అనుకుంటా ఉన్నాం. కులం బలగం కూడా ఎవ్రీ వీక్లో కూడా మనం అందరం కూడా ఇక్కడికి వచ్చి కలవాలి. ప్రతి వారం మీటింగులు చేయాలి, పూజలు చేసుకోవాలి. మన పిల్ల పాపలను తీసుకొని వచ్చి మన గుడిని సందర్శింప చేయాలి. మన కళని, మనకున్న కులదైవాన్ని మన పిల్లలకు కూడా అందరూ కూడా మన బీరప్పని, కామరాతిని, మాంకాలిని మా కులదైవంగా, మా కుల గురువుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా పిల్లలకు కూడా పరిచయం చేయాలి. వాళ్ళకు కూడా గుడి సందర్శింప చేసుకొని వాళ్ళ పెళ్ళిళ్ళైనా ఏదైనా శుభకార్యాల కానించి ప్రతీది కూడా ఇక్కడి నుంచి మొదలు పెట్టాలని చెప్పి కూడా సూచించినాం. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం. ఇంతకంటే అంగరంగ వైభవంగా మేము గుడిని తీర్చిదిద్దే బాధ్యతలు కూడా అందరం కలిసి సమిష్టిగా తీసుకుంటాం. ఇంకిత రాబోయే రోజుల్లో ఎప్పుడు అనేది కూడా మేము మీ ద్వారా పబ్లిక్ కూడా తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం. ఇది డైలీ మెయింటెనెన్స్ ఉంటాయి. మా గుడికి ఆల్రెడీ సెక్యూరిటీని కూడా పెట్టినాం, పూజారిని పెట్టినాం. ప్రతిరోజు హారతి ఉంటుంది, జ్యోతి వేరుతులు ఉంటుంది, అందరు కూడా నీట్గా కూడా ఉంటాయి. ఎన్నడూ కూడా గుడిని మాత్రం మేము ఇచ్చిపెట్టి వెళ్ళేది లేదు. దానికి అన్ని రకాలుగా అన్ని విధాలుగా మేము పెడతానే ఉన్నాం. రేపు రాబోయే రోజు ఇంకింత అభివృద్ధి చెందడానికి ఇంకా కొంతమంది పబ్లిక్ ఈ గుడిని సందర్శించే విధంగా మేము అభివృద్ధిలోకి తేవాలని కూడా మేము అనుకుంటా ఉన్నాం. దాన్ని ఆచరణలో పెడతాం, అతి తొందరలో ఆచరణలో పెడతాం. ప్రజలు ఏదైతే ఈ యొక్క కార్యక్రమం 7 రోజుల పండుగని వాళ్ళ ఇంట్లో పండుగగా భావించి వాళ్ళందరూ కూడా మా గుడికి వచ్చి సందర్శించుకొని మేము చేసే విధానాలు మెచ్చుకొని మా ఇంటికి కూడా అతిథులుగా అన్ని కులం లేకుండా, మతం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క పండుగలో పాల్పంచుకున్నారు. కాబట్టి మాదే వివిధ అన్ని రంగాల ప్రజలు కూడా ఇందులో పాల్పంచుకున్నారు. వాళ్ళకు కూడా మేలు జరగాలి, మా బీరప్ప స్వామి ఆశీర్వాదాలు ఉండాలి, కామరాత ఆశీర్వాదాలు ఉండాలి. వాళ్ళు కూడా గుడిలో ఇవాళ మల్లపురం పండుగ అంటే మల్లపురం బీరప్ప పండుగ అన్నారు. కాబట్టి మల్లపురంలో ఉన్నటువంటి అన్ని కులాల పెద్దలు కూడా ఆయురారోగ్యాలతోటి, ఐశ్వర్యాలతోటి, పిల్ల పాపలతోటి చల్లగా ఉండాలని చెప్పి కూడా మరొక్కసారి మా కులదైవాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. హెచ్ఎం న్యూస్ వారికి, V3 న్యూస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, దాదాపుగా అన్ని జిల్లాల నుండి వచ్చినటువంటి భక్తులు, మరి మా బాంధవులు ఎంతోమందిని మేము రిజల్ట్ చేసి చూస్తే
మల్లాపురంలో మంచి గుడి నిర్మాణం చేశారు. ఆ నిర్మాణంలో మరి బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం నడిపినని చెప్పి చాలామంది ద్వారా మేము విన్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించుకుంటూ మరి ఇక్కడ ప్లాన్ ప్రకారంగా చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ మనకు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా 50 ఏళ్ళ కోరిక ఇప్పుడు నెరవేరింది. ఈ నెరవేరిన సమయంలో ఈ గుడి నిర్మాణ కార్యక్రమం జరిగిన తర్వాత, కళ్యాణం అయిన తర్వాత కూడా ఇంకా ఎంతో కాంపౌండ్ వాళ్ళు కానీ ఇంకేమో కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ మరి నిత్య పూజలు కూడా జరిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. శివాలయం కూడా నిర్మించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే శివభక్తులు కూడా ఉంటారు కాబట్టి ప్రతిరోజు వచ్చి దీపారాధన చేసి వాళ్ళందరికీ ఒక సదుపాయం కలిగించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక్కడ ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. జై కుర్మ, జై జై కుర్మ. నా పేరు బొడ్డు నాగమల్లయ్య. నేను కుర్మ సంఘం ప్రధాన కార్యదర్శిని మల్లాపూర్. గుడి నిర్మాణ పూజ 6/4/2023 రోజున చేసుకున్నాం. అతి తక్కువ కాలంలోనే 13 నెలల్లోనే గుడి నిర్మాణం చేసుకొని పెద్ద పండుగ చేసుకోవడం జరిగింది. మా జన్మకు నేను మల్లాపురం వచ్చి ఒక 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలలో చూడవంటి ఘనకార్యాన్ని ఇలా చేసినాం కాబట్టి నా జన్మ ధన్యమైందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కులస్తులందరికీ పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఇంతటితో ఇక్కడికి వచ్చిన కులస్తులకు కానీ ఇతర కులస్తులకు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ అందరికీ ధన్యవాదాలు. జై బోలో బీరప్ప స్వామికి. గత 40 సంవత్సరాల నుంచి ఉన్న కుర్మ సంఘం అప్పుడు ఉన్న నంది ఎల్ఏ ఎంపీ గారు రాజిరెడ్డి గారు అక్కడ గతంలో స్థలం ఇచ్చారు. ఆ స్థలం రోడ్ కటింగ్లో పోతే మాకు స్థలం కావాలని కొట్లాడితే ఇప్పుడున్న ఎమ్మెల్యే బేది సుభాష్ రెడ్డి గారు, ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే గారు మాకు ఇక్కడ స్థలం చూపించమని చెప్తే ఫస్ట్ దొడ్డికొమ్మరే విగ్రహం పెట్టుకోవడం జరిగింది. అన్న మీకు స్థలం దొడ్డికొమ్మరేకి ఇచ్చారు, అట్లే కొంచెం గుడి దగ్గర ఇవ్వాలంటే అన్నగారు సానుకూలంగా స్పందించి దేవాలయం కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినాన్ని సద్వినియోగపరచుకొని మేమందరం సంఘటితంగా ఏకమై ఇక్కడ మల్లాపూర్లో లేనటువంటి విశాలమైన స్థలం, విశాలమైన గుట్టపైన కట్టుకొని ఇక్కడ పండుగ చేసుకోవడం మా కుర్మల ఘనతగా మేము తెలియపరుచున్నాము. ఈ ఊరు వారి సహకారం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అన్ని పార్టీల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుచు ఈరోజుతో ఈ పండుగ ముగింపు కార్యక్రమం ఉంది. జై కుర్మ. అక్క బొంగులు అక్క బొంగులు కావురా. మనం చిన్నయ్య పెట్టే కొడుకులము, చిన్నయ్య పడే అది చిన్నయ్య పెద్ద మనం చిన్నయ్య పెట్టే కొడుకులము, మనం కుక్క చెల్లెళ్ళ పిల్లలం, అక్క చెల్లెళ్ళ పిల్లలు మనము, మనం కుక్క తల్లి పిల్లలం. కుక్క తల్లి కాదు, ఒక్క తల్లి పిల్లలు మనము, మనం కుక్క తల్లి పిల్లలం, కుక్క తల్లి పిల్లలు మనం. అరే గ్యారాడు ఈ అక్క బొంగులు తెచ్చినావు. ఈ అక్క బొంగులు ఏం పని చేస్తాయి బిడ్డ? ఇక్కడ ఇది గుంజిననుకో అది వస్తుంది, అది గుంజితే ఇది వస్తుంది. అరే అట్లా అందరూ తెప్పిస్తారు బిడ్డ. దాని గుంత కింద అందరూ ఉంటుంది దారం, అక్కడ దారం ఇక్కడ దీని గురించి అటు వస్తుంది, అటు గుంజి వస్తుంది. దాని గుంత కింద కలెక్షన్ ఉంది, కలెక్షన్ ఉంటేనే గుంజితో ఉత్తగా రాదు. ఉన్నది ఏం కలెక్షన్ లేదు తిరిగి ఉద్యోగం చూపెట్టి నేను కూడా చెప్తాను సంగతి కదా. Mandeva,
దాని గుంత కింద కలెక్షన్ ఆ కలెక్షన్ తో ఇటు గురించి అటు పోతుంది ఇటు గురించి ఇటు పోతుంది దానికి కింద కలెక్షన్ ఉంది బిడ్డ దారం కలిసి ఉంది అయితే నేను కూర్చో నువ్వు కూర్చో కింద దారం కలిసి ఉంది చూపియాలి ఉందా 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 గుద్ద కింద కలెక్షన్ పెట్టినా కలెక్షన్ ఉందా కలెక్షన్ లేదు అరే గ్యారాడు మళ్ళీ ఒకసారి ముందు బిడ్డ భజ అరే గ్యారాడు ఈ అక్క బొంగు అరే చెక్క బొంగులు ఇక్కడ అక్కడ పోతుంది అక్కడ ఇక్కడ పోతుంది నేను కూడా గుంత బిడ్డ గుంజురా గుంజురా మరి ఇక్కడ భజ ఇప్పటిదాకా చెప్పిన నీ సమానంతా నాకు ఎక్కడ గురించి అక్కడనే అప్పుడే వెళ్ళిపోతుంది నీదేమో ఇక్కడికి వెళ్ళి అక్కడ పోతుంది అక్కడికి వెళ్ళి ఇక్కడ పోతుంది అరే గ్యారాడోడు దీని విద్యాదాలు దీని బుద్ధిదాలు దీని జ్ఞానదాలు భజ వీరప్ప పంట వచ్చే అక్కడన్న బాబయ్య బంగారుడమా అక్కడన్న బాబయ్య బంగారుడా నీ అక్క మీద మనసు లేదు నిన్ను చేసుకుంటనే మరల మాణిక్యమా నువ్వే కావాలనే మరల మాణిక్యమా అక్క మీద మనసు లేదు నిన్ను చేసుకుంటనే మరల మాణిక్యమా నువ్వే కావాలనే మరల మాణిక్యమా ధర్మయ్య నానపురం ధర్మయ్య తమ్ముడు నానపురం అంజనేయులు ఒక్కైన ఈయన 370 ఇళ్ళ కంటే ఎక్కువనే ఉన్నాయి మరి మల్లన్న పండుగలు మల్లన్న పండుగలు వీరవ పండుగలకు మరి మల్లన్న పండుగలు వీళ్ళు ఈ జ్ఞాన విద్య వీళ్ళన్నా ఈయన కూడా చేస్తారు ఈయన నాకు నిజంగానే మేనభావ ఇప్పుడు పునాలు చేసుకుంటే అక్క ఉడుకుంటారా బావయ్య బంగారుడా అక్క పెట్టినా కదా బావయ్య బంగారుడా చేసుకుంటే అక్క ఉడుకుంటారా బావయ్య బంగారుడా ఒక పెట్టినా కదా బావయ్య బంగారుడా నీ దగ్గర ఈ మాటలన్నీ ఎందుకే ఒక్క సంగతి నేను నిన్ననే చెప్పినా ఈ జుట్టు చిన్నగుండలో మాటలు ఎక్కువ వస్తాయి జుట్టు చిన్నగుండలో మాటలు ఎక్కువ వస్తాయి మరదలా నీ ఎల్లిపాయ శిఖరాకు ఇక చూసుడెందుకే మరదల మాణిక్యమా ఇక చూసుడెందుకే మరదల మాణిక్యమా నీ చారిపోయిన తప్పలకు దాని పని ఎందుకో బావయ్య బంగారు దాని పని ఎందుకో అరే గ్యారాడోడు అయితే అది ఏంటిది బిడ్డ చెంబు నీళ్ళ చెంబు తెచ్చినావు ఏ ఊరికన్నా పోతే అయితే నీళ్ళు అడిగితే నీళ్లు పోయడానికి వాళ్ళు సిద్ధం ఉంటారని నీళ్లు తాగడానికి నీకు చెంబు కావాలి నాకు చెంబు కావాలి చెంబు తీసుకొని పోతున్నా చెంబు తెచ్చుకున్నా నిన్న మొన్న ఏ ఊరి మీద పండుగ పోయినా అక్కడ కులం పొట్ట నిండా నీళ్లు పోసిరు ఎండాకాలం తినమని మందు పోసిరు అయినా మనం ఆంకాలం సత్యం తోటి నిన్న మొన్న ఎండ కొట్టింది ఏనాడు ఆనగొట్టలేదు రాత్రి మంచిగా ఇక్కడ దగ్గర అయిపోయినాక ఆనగొట్టింది బిడ్డ వానంటే వాన ఒక గమ్మతిగా కొట్టింది వాన గుళ్ళు మొత్తం మల్లె పువ్వులకు అడిగిపోయింది చుట్టూ పెట్టి
భగవంతుని సత్యంతోటి మన మాంకాలమ్మ వీరప్పదేవుని సత్యం ఇది. మన ఈ ఊరు కులము నీకు నీళ్లు వస్తారు బిడ్డ, నీళ్లు వస్తుంది. ఆకలి వస్తే మల్లపురం కులం అన్నం పెట్టి నీళ్లు దాపించి తోలేటోళ్ళే గాని ఉత్తగా కడపెండ పెట్టి తోలేటోళ్ళు కాదు కులమా. ఎవరన్నా వచ్చి నీళ్లు పోయాలి గ్యారడైనకు కడుపు నీళ్లు కులం ఇది. మన ఎవరైనా సరే మన సంఘం వాళ్ళు మన మల్లపురం వాళ్ళే అవతల ఊరోళ్ళొద్దు ఆయనకు నీళ్లు దాపేయాలి బిడ్డ. మంచిగా చెప్పు తీసుకొని పోయి తీసుకోవాలి ఏం కాదు నువ్వు దాటు గీత దాపుతలేదు తీరన్నా నాతోటైతే కాదు నీకేమన్నా మరి గ్యారడం నడవైంది. నీళ్లు పొట్ట నిండా పోయి పోస్తున్నావా? ఏమి నీళ్ళు అవి? మంచి నీళ్ళు. ఉత్త నీళ్ళ మంచి నీళ్ళు, ఉత్త నీళ్ళ మంచి నీళ్ళ అలానే మాయమైతే ఎర్ర నీళ్ళు పోస్తాను తెల్ల నీళ్ళు. అరే గ్యారాడు అన్నా నీళ్లు పోసినారే పక్కన కులం మీరు ఆ నీళ్ళు ఎవరి గురించి పోసిరు? దూపైతుందంటే నీళ్లు పోసిరు. అరే గ్యారాడు పుట్ట నిండా నీళ్లు తాగి మా మల్లపురం చల్లగా దీవించి పోబిడ్డ. మనం నీళ్లు పోసినాం, చెంబర్ నీళ్లు తాగిండు, చెంబర్ నీళ్లు తాగిండు కానీ తాగిన బిడ్డ పొట్ట నిండిందా? నిమ్మలమైంది. నిమ్మలంగా నీళ్ళు తాగినావు. లింగమన్నా ఫుల్బాల్ ఇప్పించాడు లింగమన్నా. అదే మళ్ళా ఫుల్ బాటల్. అదే గ్యారడోడు సరిపోలే పొట్ట నిండా నీళ్ళు తాగినావు సరిపోలే ఫుల్ బాటల్. కానీ ఒక సంగతి బిడ్డ తాగినవా? పొట్ట నిండిందా? నిండింది నిండింది. మా నీళ్లు మా చేయాలి బిడ్డ. అరే తాగినకి వస్తాయి అదే పొద్దుగా వస్తాయి రావాలి. నీ నీళ్లు నువ్వు తెప్పియకపోతే నేను తెప్పిస్తావు. ఎట్లా తెప్పిస్తానంటావు? నిన్ను వండా పెట్టి పొట్ట మీద అడిగి పెట్టి తొట్టే ఉన్న నీళ్లు బయటికి వెళ్తాయి బిడ్డ. అది మాది భర్త మంత్రం, బ్రహ్మ మంత్రం. నీది బ్రహ్మ మంత్రం. మా తాగిన నీళ్లు మాకు ఇయ్యాలి. అట్లయితే నీ సత్యంగా గ్యారెంటీ అనుకుంటాం. ఇవ్వంటారా నీళ్లు? పాడేసుకో నాగలుతున్నటి బంగారు మరది, నాగలుతున్నటి బంగారు మరది సదేరమే మరది, నాగలుతున్నటి బంగారు మరది ఒట్టు మీద మరి గుడ్డి దొంగలున్నాయి. ఒట్టు మీద మరి గుడ్డి దొంగలున్నాయి. పెట్టన్నో మరది ఒట్టు మీద మరి గుడ్డి దొంగలున్నాయి. ఒట్టు మీద మరి గుడ్డి దొంగలున్నాయి. ఒట్టు మీద మరి గుడ్డి దొంగలుంటే గట్టు మీద పెట్టిపో. ఒట్టు మీద మరి గుడ్డి దొంగలుంటే గట్టు మీద పెట్టిపో. ఒట్టు మీద మరి గుడ్డి దొంగలు, ఒట్టు మీద మరి గుడ్డి దొంగలుంటే గట్టు మీద పెట్టిపో. ఒట్టు మీద మరి గుడ్డి దొంగలుంటే గట్టు మీద మరి కాకులు ఉన్నాయి. గట్టు మీద మరి కాకులు ఉన్నాయి. సదే అన్నో మరది గట్టు మీద మరి కాకులు ఉన్నాయి. గట్టు మీద మరి కాకులు ఉంటే చెట్టు మీద పెట్టమ్మో. గట్టు మీద మరి కాకులు ఉంటే గట్టు మీద మరి కాకులు ఉంటుంది. అరే గారాడోడు పుట్ట నిండా నీళ్ళు తాగినావు. పుట్ట నిండా నీళ్ళు దేవుని స్వర్గంతో తాగిన నీళ్ళు తెప్పిస్తానంటావు. నీతోటి కాకపోతే ఏం తెప్పిస్తా? పంటలోకి నీళ్ళు వీరప్ప సత్యముతోటి మహంకాలమ్మ సత్యముతోటి నీళ్ళు తెప్పిస్తా. భజో భజో
నీళ్ళు తెప్పించిన మనం నీళ్లు పోసినా చూడమని అందరినీ ఉండాలి. నీళ్లు పోసి నీకే ధనం దాచినందుకు ఇస్తే లెక్క రాసినానికి వెళ్తా. నీళ్లు పోసినావా పోసినావా పోసినా తాగిందా మొత్తం ఉన్నాయి. సత్యముతోటి సత్యముతోటి అన్న సీనన్న ఆ నీళ్లు మీదికి వెళ్ళొచ్చినాయి కిందికి వెళ్ళొచ్చినాయి. ఆ నీళ్ళు పెట్టి నాకేరు కసరు కసరు వాసన ఉంటాయి అవి. ఉన్నాయా నీళ్ళు బల్లే బల్లే రమ్మంటే రావాలి కానీ పొమ్మంటే పోవాలి. అరే రమ్మంటే వచ్చినాయి నువ్వు నీళ్లు తెచ్చినావు నీళ్ళు తెచ్చినావు నీళ్ళు కలిపించినావు. అరే తెప్పించినావు తాగిన నీళ్ళు నీళ్ళు తెప్పించిన ఇది ఎక్కడికి వెళ్ళొచ్చిందా ఏ దేవుని సత్యం అంటావు. సత్యముతోటి మహాకాలమ్మ సత్యముతోటి బాంధవులు మంచోళ్ళు చాలా బీరప్ప గడ్డ బంగారు గడ్డ మల్లపురం గడ్డ బంగారు గడ్డ మల్లపురం గడ్డ బంగారు గడ్డ కులాని గడ్డ ఇది కులాని గడ్డ కులాని గడ్డ ఇది ఏందనుకున్నావు. పండుగకు వచ్చే వరకు మొగం పెట్టి పని పట్ట. అయితే ఇప్పుడు తడకల పందిళ్ళు ఉన్నాయి. మళ్ళా మనం పండుగ వచ్చే వరకల్లా ఇక్కడ మంచిగా రేకుల చెట్లు ఉండి ఇక్కడ కింద అంతా బండలుండి ఈ గడ్డ అంతా మిరప గడ్డ అవుతుంది. ఇదంతా చక్కదనాల ఇళ్ళ గడ్డ ఉప్ప లెక్క అయిపోతుంది కూడా. పార్కింగ్ లో పోయినట్టు ఎల్లబుద్ధి కావద్దు బిడ్డ. నువ్వు టమాటాల్లో పోవద్దు ఈయనే ఉండాలి ఈయన తినబుద్ధిగా అంటే అట్లా డెవలప్ అవుతుంది. దేవుని సత్యం ఇక్కడ అట్లుంది. భగవంతుడు ఇప్పటికింత అడుగు చేసుకున్నట్టే ఇదో పెద్ద కథ కాదు. దేవుడు తలుచుకుంటే మనకి ఏదంటే కదా ఒకసారి సపోర్ట్ కొట్టాలి భజ. అరే దీని విద్య బాగుంది దీని బుద్ధి బాగుంది విద్యాదాలు దీని లోపల వేసి బుద్ధి ఇంకో విద్య అవరే కమాన్ పత భజ రమ్మంటే రావాలి రాని పొమ్మంటే పోవాలి. రమ్మంటే రావాలి రాని పొమ్మంటే పోవాలి. ఏ చదువుడు ఎవడి నా పేరే మాయల గ్యారడి. పాములు తెలు పైవాడేస్క పాటలు వాడే గ్యారడి. పాములు తెలు పైవాడేస్క పాటలు వాడే గ్యారడి. నాకు రేపు హీరయ్యలో సత్యవాది దేవుడు ఆరాధాని కోసము హరియరి ఆవేశాలురా కామరాని కోసము క్యారాడేశము కట్టిన పన్నడవకి దేవుడు తూర్పు అయ్యబట్టిన తూర్పు పోయి దేవుడు పన్నడ అయ్యబట్టిన దక్షిణ పోయి దేవుడు ఉత్తరం అయ్యబట్టిన రమాడు నువ్వు పట్టిన నాగాసరము పట్టిన నాగాసరము నాలుగు నాగుల కొండ పట్టము నాగుల కొండ పట్టము కడియల బొర్ర పట్టది కావాలి. అయితే గ్యారడు మీర్ సింగ్ గ్యారడోడు అయితే ఇక్కడ అగ్గిపెట్టె లేకుండా అంటే అగ్గిపెట్టె లేకుండా జగమగ కొట్టకుండా ఈ వీరప్ప దేవుని గుడి ముందర గుమ్మడికాయలు కొట్టాలన్నా మనం. గుమ్మడికాయలు కొట్టినప్పుడు అగ్గిపుల్లతో గీకి అగర ఆరతికర పురాలు ముట్టిస్తాం. ఇప్పుడు గీకకుండా ఇక్కడ గుమ్మడికాయ మీద మంట ముట్టిస్తానంటూ అయ్యాల బిరే సత్యంతో పాంకాలమ్మ సత్యంతో అయ్యాల బిరే పండుల పండు ఏ పండు పెట్టదు బిడ్డ. అరే గుమ్మడి పండే పెద్దది. పండుల పండు పెద్దదంటే పండు కంటే పెద్దది కాదు. గుమ్మడి పండు పెద్దది కాదు. ఏ పండు పెద్దదంటే కల పండు నిమ్మ పండే
వద్ద ఆ సూక్త సిద్ధంగా ఉంటుంది, చెడు కదే ఉంటుంది, మంచి కదే ఉంటుంది, తీసేసుడు తీసేసుడు కదే. నిమ్మ పండు పెద్దది, అయితే నిమ్మ పండుతో అగ్గి పుట్టిస్తానంటూ సత్యంతో నిమ్మ పండు రమ్మంటే రావాలి కానీ పొమ్మంటే ఓ వారం పోయి, రమ్మంటే రావాలి కానీ పొమ్మంటే ఓ వారం పోయి, ఊరు తిరిగే సాగరమ్మ ఊరి అయితే అదే గారాడోడు ఇక్కడ గుమ్మడికాయ మీద మంట చూపెట్టావు, అయితే పట్ట మీద మంట పెడతానంటూ, పట్ట మీద అగ్గి చూపెడతానంటావు, అగ్గి పుల్ల లేకుంటావు, అగ్గి చూపెడతానంటావు, చూపెడతా అదే భగవంతుడు సత్యంతో మరిగమ్మ సత్యంతో పాడేసుకో. రమ్మంటే రావాలి కానీ పొమ్మంటే ఓ వారం చూడాలేమో అగ్గి ఉంటుంది, రమ్మంటే అగ్గి ఉంటాయి. అది చేతులు అగ్గి పుట్టిస్తుంది అగ్గి పుట్టింది, అది చేతులు అగ్గి పుట్టిందా బదా బదా అరిచేతుల మహాకాలమ్మ సత్యంతోని వీరప్ప సత్యంతోని అరిచేతుల అగ్గి ఉంటుంది. అరే చారాడు ఏ విద్య బిడ్డ, ఏం మంది బిడ్డ, పుట్టిన నేర్చినావా, పుట్టక నేర్చినావా, పుట్టాలకెళ్ళి వచ్చినట్టు బిడ్డ నీకు విద్య. ఏం విద్య బిడ్డ, ఏం జ్ఞానము. కులం సరే అంటున్నారు, కులం అంతా సరే సరే అంటున్నారు. అగ్గిపుల్ల గీకిండా కులము, గీకిండాను అగ్గిపుల్ల గీకిండాను, అరిచేతులు అగ్గి పుట్టింది గీకిండా నా పట్టణంలో వద్ద గీకిండా మనది మాత్రం
ఉన్నది భరత మంత్రం, పుణ్యానికి వచ్చే మంత్రం ఇది. అడ్డమైన మంత్రం మనసులో పెట్టుకున్న అరే గారాడు బుద్ధి బాగుంది. విద్య లోపలేసి ఇంకో విద్య ఈ చేతిలో ఇది ఏమిటి బిడ్డ? అరే ఈ డబ్బా వీరప్ప శాఖ. శాఖలు పెట్టుకుంటే దేవుళ్ళకు శాఖలు పెడుతుంది. వీరప్ప శాఖ పెడుతుంది, మంగళమ్మ శాఖ పెడుతుంది, కామరాజు శాఖ, భూగన్న శాఖ, భజన్ల శాఖ. ఇగో ఫస్ట్ వీరప్ప స్వామికి శాఖ పెట్టు. అటు చెప్పు. ఇంట్లో అంటాడు రానే రాడు, అందరు వచ్చిపోయినా కొట్టాడు, నన్నే నేను అంటాడు. అందరు రాకుండా వస్తాడు, నేను వచ్చినాక మీరు రాలే అంటాడు. కాలికి పెడితే మెడలు పెడతాడు, మెడలు పెడితే కాలు పెడతాడు. తాడు కొట్టు ముండ కొట్టుకుంటా కంకణం కట్టుకుంటా తెంపేశాడు, వాళ్ళు కంకణం కట్టుగా మీరు కూడా అంటాడు. కాబట్టి సాడు కొట్టు ముండ గురికి పెట్టు శాఖ. ఒక్కొక్క సుక్క ముసలానికి అగిత్తలేసినట్టే, ముసలిచ్చబోసినట్టే సాగుబొట్టు ముడవానికి అసలే పెట్టలేదు. అది పెట్టది. అది ఎందుకంటే ఎప్పుడో బదనాలు చేద్దాం చూస్తాడు, ఎప్పుడో పంచాయతీ పుట్టిస్తాడు. అది 10 మందిని ఆదుకోడు, 10 మంది కట్టుకోడు, ఎప్పుడో పంచాయి. సాగుబొట్టు ముడగొడుకు పెట్టది. ఇగో క్యారెట్ పెట్టి పెట్టు. నీ విద్య బాగుంది, నీ బుద్ధి బాగుంది, మాంకాలమ్మ సత్యంతో, వీరప్ప సత్యంతో ఇగో ఈ విద్య లోపలేసి ఇంకో విద్య రమ్మంటే రావాలోయి, పొమ్మంటే పోవాలోయి, పొమ్మంటే పోవాలోయి. నాకుంటే వీరయ్యలో దేశం కట్టిన, నాకుంటే వీరయ్యలో దేశం కట్టిన, దేశం కట్టిన నాగుల కొండ వచ్చిన, దేశం కట్టిన నాగుల కొండ వచ్చిన. కామరా భీమాని కింద వచ్చిన, రవాడో నువ్వు కట్టిన నాగసరము వచ్చిన, రవాడో నువ్వు వచ్చిన నాగసరము వచ్చిన. నాగసరము 4 నాగుల కొండ పట్టము, నాగుల కొండ పట్టము గడియకోట పడుతుంది, నాగుల కొండ పట్టము గడియకోట పడుతుంది. రవాడో నువ్వు వచ్చిన నాగసరము వచ్చిన. అత్తరు సాహెబు మంచోడమ్మ ఉత్తరం వచ్చింది, ఉత్తరం వచ్చిన నామగుడు విలువలేనమ్మో. అత్తరు సాహెబు
మనం గుడి ముందర నీ గుడి నిన్ను కట్టేసినాము. ఎందుకనంటే ఇక్కడ పండుగ మంచిగా చేయాలి, అన్ని విద్యలు చూపెట్టుకోవాలి, మధ్యలో పోగలమని చెప్పి మేము నిన్ను గుడి ముందర కట్టడం అంబాల కట్టేసినాం బిడ్డ. అయితే మా భర్త మంత్రంతో కట్టేసినావు. ఈ బ్రహ్మ మంత్రంతో ఇడిపించుకుంటావా, ఇట్నే ఉంటావా? ఇడిపించుకుంటా, మీరు పంచంతో ఇడిపించుకుంటా. ఇట్లా పోతే ఈ చేతి నడుతుంది, అట్లా పోతే ఆ చేతి నడుతుంది, ఇట్లా పోతే ఈ గుండెకెళ్ళి వెళ్ళది ఇదికెళ్ళి తీసుకొని పోదామంటే మీద కట్టింది, ఇదికెళ్ళి పోదామంటే కింద నాటింది గుండ. ఇది ఎల్లాకుండా కట్టేసినాం. నాది భర్త మంత్రంతో కట్టేసినాం. బ్రహ్మ మంత్రంతో కడిగెళ్తుంది. ఈ బ్రహ్మ మంత్రంతో ఈ గొల్లెములకెళ్ళి నేను తీసుకుంటానంటావు, ఈ గొల్లెములకెళ్ళి నువ్వు వెళ్ళిపోతానంటావు. నేను మల్కాలు పెట్టి కట్టేస్తే నీకు గొల్లెం పెడదామని నేను గొల్లెం పెట్టి కట్టేస్తే గొల్లెం ఉడబిట్టపోయావు బిడ్డ. ఇది తాడు తగిందా, ఊసిపోయిందా? ఇప్పిండా ముడి పెట్టుకున్న కాడ ఇప్పిండా, నువ్వు ఇప్పిండా. ఈ సున్నవరాళ్ళు బోడు పొలకెళ్ళి వచ్చి సప్పుడు సున్నవరాడు. అరే గారాడోడు, నాకు నిన్ను నమ్మబుద్ధి అయితే బిడ్డ. అయితే గురిగి లెక్కనే ఉంది. గురిగి మీదనే ఉంది, కింద గురిగి కింద బిందె కిందనే ఉంది, మీద సెమ్ము మీదనే ఉంది. నడుమి బిందెలే కొట్టకపోయినావు బిడ్డ. ఇప్పుడు నువ్వు కట్టేస్తుంది కాదు, నేను కట్టేస్తా నిన్ను. నేను కట్టేస్తే తిడిపించకపోతావో చూస్తా. కట్టేనా? కట్టేయాలి. ఈ రజంగా గుడి ముందర కట్టే నా వద్దా కులమా? ఎంత బాగుండే నా మీద కులానికి కట్టేద్దామా? చెప్పినట్టింటలేడు. మొన్న వచ్చిన కాడికెళ్ళి ఎప్పుడన్నా చక్కగా ఉన్నా అడే గుడికాడ ఊమంటే ఇస్మాల్ ఖాన్ గుడవలో పడుతుండు, ఏడుండో దొరుకుతలేడు. ఇప్పుడు నేను కట్టేస్తే కదలకుంటుంటాడు, గుడికాడనే ఉంటాడు. కట్టేయమంటారా? కట్టేయాలి. ఇగో మొగోళ్ళంతా నీ పట్టు, ఆడోళ్ళంతా నా పట్టు. అంటే నువ్వు చెప్పినట్టు ఇంటరానా? ఆడోళ్ళు అంటే కట్టేయమంటారా వద్దంటారా? వాళ్ళ మాట కూడిందాం, మొగోళ్ళ తిందాం ఫస్ట్. కట్టేయమంటారా?